ఇప్పుడు కూర్చుందాం. ఎక్కడ ఉన్నవారు అక్కడ కూర్చున్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకొని ఈరోజు ఆరాధన కూడికను మనము ముగించుకుందాం. మొదటిగా ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఒక మాటను ధ్యానం చేసుకొని ఈరోజు ఆ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అతడు నీటి కాలువన ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయుదంతయు సఫలమగును. చాలు. ఈ రోజున దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా, దేవుని సన్నిధానానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా, దేవుణ్ణి ఆరాధించే ప్రతి మనిషి కూడా ఏమి ఆలోచిస్తాడంటే, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను లేమిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. డాబాలు లేని వాళ్ళు ఏమనుకుంటారండి? ఇల్లులు కట్టుకోవాలనుకుంటారు, అనుకోరా? తినడానికి తిండి లేని వాళ్ళు ఏమనుకుంటారు? ఒక ముద్ద దొరికితే బాగుండిద్ది అనుకుంటారు, అనుకోరా? అలాగే దేవుని సన్నిధానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని ఆశీర్వాదం ఏ విధంగా వస్తుందంటే, దేవుని యొక్క దీవెన ఏ విధంగా వస్తుందంటే, ఈరోజు మనం ధ్యానం చేసుకొని ఈ ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. భక్తుడైన దావీదు ఇలాగ అంటున్నాడు. ఏమంటున్నాడు? అతడు నీటి కాలువన ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయుదంతా కూడా సఫలమగును. దేవుడు ఈ వచనంలో 4 ఆశీర్వాదాలని దాచిపెట్టాడు. ఈ 4 ఆశీర్వాదాల గురించి వివరించి నా మాటలు నేను ముగిస్తాను. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, నీటి కాలువన ఓరన నాటబడిన మొక్క. ఏ మొక్క అది? చెప్పాలి అందరూ కూడా. నీటి కాలువన ఓరన నాటబడిన మొక్క. రెండో ఆశీర్వాదం ఏంటంటే, ఆకువాడక అనుంది. రెండో ఆశీర్వాదం ఏంటిది? మూడో ఆశీర్వాదం ఏంటంటే, ఫలమిచ్చు మొక్క. ఏ మొక్క అంటే ఇది? మూడో ఆశీర్వాదం ఏంటిది? నాలుగో ఆశీర్వాదం ఏంటంటే, అతడు చేయుదంతా కూడా సఫలమగును. ఎన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడంటే దేవుడు? 4 రకాలైన ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. నేను చెప్తా ఉంటాను, మీరు కూడా చెప్పండి. మొదటి ఆశీర్వాదం వచ్చేసి నీటి కాలువన ఓరన నాటబడిన మొక్క. రెండో ఆశీర్వాదం వచ్చేసి ఆకువాడని మొక్క. మూడో ఆశీర్వాదం వచ్చేసి ఫలములిచ్చే మొక్క. నాలుగో ఆశీర్వాదం వచ్చేసి అతడు చేయుదంతా కూడా సఫలము. చూడండి, క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి ఆశీర్వాదంలో దాగి ఉన్న మర్మం ఏంటంటే, నీటి కాలువన ఓరన నాటబడిన మొక్కకి నీళ్లు కావాలా? ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా చెట్లు పెంచుకుంటారు. జామ చెట్టు, మామిడికాయ చెట్టు, రోజా చెట్టు, ఇంకా ఏదో అనేక రకాల చెట్లు పెంచుకుంటారు. పెంచుకున్నప్పుడు నాటగానే సరిపోతుందా? నాటగానే అది అరే కాయలు బాగా కాస్తే వదిలేయండి, దాన్ని పట్టించుకోమాకండి, నీళ్లు పోయకుండానే కాయలు కిలోలు వస్తాయని అట్టాగే చూస్తూ ఉంటారా? ఏం చేయాలి? మొక్కకి నీళ్లు పోయాలి. ఎప్పుడెప్పుడు పోయాలి? ఒక రోజు పోతే సరిపోయిద్దా? 2 రోజులు పోతే సరిపోయిద్దా? కానీ దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తానంటున్నాడంటే, ఈ రోజున నీటి కాలువన ఓరన నాటబడిన మొక్కకి నీరుతో పని లేదు. ఎవరు కూడా దానికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి కావాల్సిన నీరు ఎక్కడుంది? ఓరన అన్నాడు. అంటే కాలువ పక్కనే పెరుగుతుందంట ఈ మొక్క. మీరు చాలా చోట్ల మీరు గమనించుకున్నట్లయితే కాలువల పక్కనే పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి. అవి ఎలా మొలుస్తాయి? పెద్దగా. దాని వేర్లన్నీ కూడా లోతుకి పాకిపోతూ ఉంటాయి. కాయలు కూడా ఎప్పుడు చూసినా కాయలు వస్తూ ఉంటాయి, పూతలు వస్తూ ఉంటాయి. ఎందుకని? దానికి నీరు సమృద్ధిగా ఉంది కాబట్టి. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నిన్ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఎవరూ కూడా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, నిన్ను ఎవరూ కూడా పరామర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీరున్న దగ్గరే నిన్ను నాటుతాను అంటున్నాడు. హల్లెలూయా! ఎక్కడ నాటుతానంటున్నాడు? నీరున్న చోటనే. కొంతమందిని బతిమలాడాలి. ఒరే, ఆ మొక్కకు నీళ్ళు పోసావా? జామ చెట్టుకి
మొక్కలకు ఇష్టం ఉన్న వాళ్ళని అడగండి, ఎంత బాగా చూసుకుంటారు. నీళ్ళు పోసావా లేదా, అడిగిందే అడిగి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. ఎందుకంటే ఆ మొక్క పెరగాలి, కాయలు రావాలి, వాళ్ళు తినాలి. చూడండి దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడో. నీటితో పని లేకుండా నీటి కాలువల ఓరనే ఉంచాడనమాట. ఇక్కడ నీరు అనగా ఆత్మీయ భాషలో అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యములో నువ్వు నాటబడితే, దేవుని వాక్యము మీలో సమృద్ధిగా ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటలు మీ హృదయంలో భద్రంగా ఉన్నట్లయితే నీవు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి కలవరపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి చింత చెందాల్సిన అవసరం లేదు, ఎటువంటి బాధపడాల్సిన అవసరము నీకు లేదు. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడే స్థితిలో నువ్వు లేవు. చూడండి, రోడ్డు పక్కన ఉన్న మొక్కలను చూస్తూ ఉంటే కొన్నిసార్లు పచ్చగా కనబడతాయి, మళ్ళీ ఒక వారం ఏం చూస్తారా, ఎండిపోతాయి. ఎందుకని? నీళ్లు పోయారు ఎవరు, వాటిని పట్టించుకోరు, పరామర్శించరు. అదే కాలువ పక్కన ఉన్న మొక్కను మీరు చూడగలిగితే, నువ్వు రోజు చూసినా, వారంలో చూసినా, నెల చూసినా, సంవత్సరం తర్వాత చూసినా కానీ ఆ మొక్క ఏ విధంగా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. రెండో ఆశీర్వాదం ఏంటంటే ఆకు వాడక అన్నాడు. నీరుంటే ఆకులు వాడిపోతాయా? నీళ్ళుంటే ఆకులు రాలిపోతాయా? అందుకోసమే మొదటగా నీటి ఉండే చోట నిన్ను నాటుతానంటున్నాడు. రెండోది, నాటిన తర్వాత నీ ఆకులు అనేవి రాలిపోవు, వాడిపోవు. నీ జీవితము నిరాశ చెందదు, నీ జీవితము పడిపోదు, నీ జీవితము కలవర స్థితిలో ఉండదని దేవుడు చెబుతా ఉన్నాడు. నువ్వు నీటి కాలువన ఓరన నాటబడిన వాడవైతే, నీటి కాలువన ఓరన నాటబడిన దానవైతే నీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. నీ ఆకులు అనేవి రాలిపోవు. చూడండి, నీరు లేకపోతే ఏమవుతుంది? చెట్టు ఎండిపోయిద్ది, ఆకులన్నీ రాలిపోతాయి. తర్వాత ఏమైంది? చెట్టు చచ్చిపోయిద్ది, దాని పరిస్థితి అంతా ముగిసిపోయిద్ది. అలాగే మానవుడి జీవితంలో కూడా దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు నీటి కాలువన ఓరన ఉండగలిగితే నీ ఆకులు అనేవి రాలిపోదు, నీ జీవితం అనేది పడిపోదు, నీ ఆత్మీయ స్థితి అనేది తగ్గిపోదు, నీ భక్తి అనేది తగ్గిపోదు అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఉండాలంట? నీటి కాలువన ఓరన ఉండాలి. రెండోది, నీటి కాలువన ఓరన ఉంటే ఏంటి లాభము? ఆకులు వాడిపోవు, ఆకులు రాలిపోవు. మూడో ఆశీర్వాదం ఏంటంటే ఫలము. ఎప్పుడైతే ఒక మొక్క నీటి కాలువన ఉండగలిగితే, దాని ఆకులు పచ్చగా ఉన్నట్లయితే అదేం చేస్తుంది? కాయలు కాస్తుంది, ఫలాలు ఇస్తుంది. నీవు కూడా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, నీవు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, నీవు కూడా భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫలాలు ఇచ్చే మొక్కగా ఉండాలి. మొదటిగా నీవు నీటి కాలువన ఓరన నాటబడిన దానిపై ఉన్నట్టయితే, నీ ఆకులు పచ్చగా ఉన్నట్లయితే, మూడో ఆశీర్వాదం దేనిలోకి రావాలి? ఫలాలిచ్చే చెట్టుగా నువ్వు మారాలి. ఫలం అంటే ఏంటి? అనేకులను రక్షించే స్థితిలోకి నువ్వు మారాలి, అనేకులను సన్నిధానానికి తీసుకొచ్చే స్థితిలోకి మారాలి, అనేకులకు దేవుని యొక్క స్వార్థను చెప్పే విషయంలో నువ్వు మారాలి, అనేకులు దేవుని గురించి తెలియజేసే విషయంలో నువ్వు మారాలి. మొదటి ఆశీర్వాదం ఏంటిది? నీటి కాలువల ఓరన ఉంచుతానన్నాడు. రెండో ఆశీర్వాదం ఏంటంటే నీ ఆకులు అనేవి వాడిపోవంట, రాలిపోవంట. మూడో ఆశీర్వాదం ఏంటంటే నీకు ఫలాలు సమృద్ధిగా ఇస్తాడంట. ఇంకా నాలుగో ఆశీర్వాదానికి వస్తే, అసలైన ఆశీర్వాదము, అతడు చేయుదంతా కూడా సఫలమగును. అంటే దీనిలో దాగి ఉన్నది ఏంటంటే, నీవేదైతే పని చేస్తావో, నువ్వు పొలానికి వెళ్ళినప్పుడో కానీ, నువ్వు చేనుకి వెళ్ళినప్పుడో కానీ, మీరు చెరువులు వేసుకున్నప్పుడో కానీ, ఏదైనా ఇల్లు కట్టుకున్నప్పుడో కానీ, నువ్వు ఏ పని అయితే నువ్వు ప్రారంభిస్తావో, ఏ పని అయితే నువ్వు స్టార్ట్ చేస్తావో, ఆ పనికి ఫెయిల్యూర్స్ అనేది ఏమి ఉండదంట, అపజయం అనేది ఏది ఉండదంట, ఆటంకం అనేది ఏది ఉండదంట. ఎందుకని? నీవు నీటి కాలువన ఓరన దాగి ఉన్నావు కాబట్టి, నీ ఆకులను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఫలమిచ్చే చెట్టుగా, అభివృద్ధి కనబడే చెట్టుగా నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు తన హస్తాన్ని నుంచి సఫలపరుస్తాడంట. కొంతమంది చూస్తారు, పొద్దుగానే పొలం వెళ్తే ఆ పని కాదు, అసలుకి ఏదో పని మీద బయలుదేరిపోతారు.
భర్తో భార్యో పిల్లలో ఎవరో ఒకరు వెళ్తారు బయటికి పని కోసం. కానీ ఆ పని కొన్నిసార్లు అవ్వదు. ఎందుకంటే ఆ ఆశీర్వాదం అనేది మనతో లేకపోతే ఆ పని జరగదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెన మీతో ఉంటే ఏ పని చేసినా కానీ సఫలమవుతుందంట, సక్సెస్ అవుతుందంట. నువ్వు ఒక్క పనే కాదు, ఏ పని పూనుకున్నాను అది విజయవంతంగా వస్తుందంట నీకు. ఇవన్నీ ఆశీర్వాదాలు రావాలంటే, ఇవన్నీ దీవెనలు రావాలంటే కొన్ని కండిషన్లు పెట్టాడు భక్తుడు. ఇప్పుడు పిల్లోడిని బడికి పంపిస్తామండి, బడికో కాలేజీకో పంపిస్తాం. వాడు వెళ్ళొస్తే స్తంభనం మనకి. ఎగ్జామ్ రాయాలి, పాస్ కావాలి. ఫెయిల్ అయితే సంతోషిస్తావు, నువ్వు ఆనందిస్తారా మీరు? ఇప్పుడు బడికి వెళ్ళాడు, లెసన్స్ వింటున్నాడు, అన్ని విన్న తర్వాత ఏం చేయాలి? వాడు ఎగ్జామ్ రాయాలి. అది కొన్ని కండిషన్లు అనేవి ఉన్నాయా లేవా? షరతులు అనేవి ఉన్నాయా లేవా? అలాగే భక్తుడైన దావీదు గారు కూడా ఈ ఆశీర్వాదాలన్నిటిని పొందుకోవాలంటే, ఈ ఆశీర్వాదాలన్నిటికీ నీకు ప్రాప్తించాలంటే కొన్ని షరతులు పెట్టాడు అక్కడ, కొన్ని నియమాలు పెట్టాడు అక్కడ. చదువుదాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, 1 పాపుల మార్గములో నిలువక, అపహాసికులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఎటువంటి నియమం పెట్టాడంటే భక్తుడు, ఎటువంటి షరతులు పెట్టాడంటే ఇక్కడ 3 నియమాలు పెట్టాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, 2వది పాపుల మార్గంలో నిలువక, 3వది అపహాసికులు కూర్చుండు చోట కూర్చుండక అని కొన్ని నియమాలు పెట్టాడు. వీటి గురించి కూడా కొన్ని మాటలు చెప్పి ఈ రోజున ముగిస్తుందాం. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదికి రావాలంటే, ఆ 4 రకాలైన ఆశీర్వాదాలు మనతో ఉండాలంటే ఈ 3 కండిషన్లు అనేవి మీరు ఖచ్చితంగా పాటించాలి. ఈ 3 నియమాలు అనేవి ఖచ్చితంగా మీ జీవితంలో చేయాలి. మొదటి కండిషన్ ఏంటంటే, మొదటి నియమం ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులంటే ఎవరు? అదే కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం కానించి ఉంటుంది అనుకుంటా. చూడండి. దుష్టుడు దర్వించి దీనులను దర్విగా జరుగుతున్నాడు. దుష్టుడు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదుడు. దుష్టుడు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొని కొందరు దేవుడు లేడని. చాలు. అలాగే 13వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు నీవు మర్చిపోదువు. 13వ వచనం. దుష్టులు దేవుణ్ణి తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని. చాలు. దుష్టుడి యొక్క క్వాలిటీస్, దుష్టుడి యొక్క లక్షణాలు, దుష్టుడి యొక్క గుణగణాలు ఇక్కడ భక్తుడు తెలియజేశాడు. మొదటి దుష్టుడి యొక్క స్వభావం ఏంటంటే గర్విస్తాడంట. చాలామంది అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు, గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంతా నేనే, అంతా మేమే అన్న ధీమాతోటి ఉంటారు. ఎవరంట దుష్టులు? మొదటిగా గర్వించే లక్షణం కలిగిన వారు. రెండోది అతిశయించేవారు. తనను తానే మహిమపరుచుకుంటాడు, తనను తానే పొగుడుకుంటాడు, తనను తానే మాట్లాడుకుంటాడు. అంతా నేనే చేశాను, అంతా నేనే 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 అని తన గురించి తానే. ఎలా అంటే పరిసేడు శుంకరు చెప్పాను కదా, తెలుసు కదా అందరికి. పరిసేడు శుంకరు తనను తానే పొగుడుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడే, వాడు దుష్టుడు అన్నమాట. వాడు అతిశయించేవాడు. అతిశయించేవాడు ఏం చెప్తాడు? ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటాడు. అతిశయించేవాడు ఏం చేస్తాడు? ఎప్పుడు తన గురించి తానే మెప్పులు చెప్పుకుంటాడు. ఇంకా మూడోది ఏం చెప్పాడంటే అక్కడ దేవుడు లేడని యోచిస్తారంట. అసలు భూమి మీద దేవుడే లేడు. దేవుడు దేవుడు అంటారేంటి మీరందరూ?
దుష్టుడు ఎలా ప్రవర్తిస్తాడంటే మొదటిగా గర్విస్తాడంట, గర్వంగా ఫీల్ అయిపోతాడంట, అంతా హోదాగా ఫీల్ అయిపోతాడు. రెండోదిగా అతిశయించే స్వభావం కలిగి ఉంటాడంట. మూడో స్వభావం ఏంటిదంటే అసలు దేవుడే లేడు, అసలు దేవుడు ఎవడున్నాడు అనే భావంతో కలిగి ఉంటాడంట. ఇంకా నాలుగో నియమం ఏంటిదంటే అక్కడ దుష్టుడి యొక్క లక్షణంలో దేవుడు అసలు ఎప్పుడు కూడా నన్ను పట్టించుకోడు, అసలు దేవుడు విచారణ చెయ్యడని చెప్పాడు. ఇక్కడ చూడండి, గర్వము ఏం చేస్తుందంటే మన పతనానికి గురి చేస్తుంది. గర్వము మన స్థాయిని దిగజారే పరిస్థితిలోకి నెట్టివేస్తుంది. గర్వము మన స్థితిగతులను మారుస్తుంది. అందుకోసమే సామెతల్లో ఒక మాట ఉంటుంది చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం అనుకుంటా. ఏమంటాడంటే అక్కడ నాశనముకు ముందు ఏం నడుస్తుందంట, వాడికి గర్వము నడుస్తుందంట. ఎప్పుడైతే వాడి జీవితం పతనం అయిపోతుందో, ఎప్పుడైతే వాడి జీవితము పడిపోతుందో, ఎప్పుడైతే వాడి జీవితము ఇంకా దిగజారిపోతుందో, వాడికి ముందు ఏం నడుస్తుంది? గర్వము నడుస్తుంది, అహంకారము నడుస్తుంది. చూడండి, గర్వం యొక్క స్వభావం ఏంటంటే నిన్ను నాశనము చేస్తుంది. గర్వం యొక్క లక్షణం ఏంటిదంటే నీ స్థితిని మారుస్తుంది. గర్వం యొక్క లక్షణం ఏంటంటే నీ ఆలోచన విధానాలను మారుస్తుంది, నీ లైఫ్ స్టైల్ని మారుస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది, నీ నడవికలను మారుస్తుంది, నీ పద్ధతులను మారుస్తుంది. గర్వముకున్న ఒక స్వభావం ఏంటంటే మనిషి రూపునే మార్చేస్తుందంట, నాశనము వచ్చేసిద్దంట. ఎందుకని? వాడు గర్వించిపోయి కొంతమంది అంటారు వీడు కళ్ళు నెత్తికొచ్చారు, అసలు నేల మీద కూడా చూడట్లేదు అనుకుంటారు కదా. అలా వాడి జీవితం కూడా నేలకు పడిపోయే స్థితిలోకి వస్తుందంట. గర్వం ఏం చేస్తుంది? నాశనము చేస్తుంది. ఇంకా రెండోది చూద్దాం, అతిశయించాలన్నాడు. దుష్టుడు తన మనోభిలాషను బట్టి అతిశయిస్తున్నాడు, తన హృదయంలో కోరికలను బట్టి అతిశయిస్తున్నాడు, తన హృదయంలో ఆలోచనలు బట్టి సంతోషిస్తున్నాడు. ఏందంట, దుష్టుడు ఏం చేస్తున్నాడు? తనకు నచ్చింది చేస్తున్నాడంట, తనకిష్టం వచ్చింది చేస్తున్నాడంట, ఆయనకి ఏది తోచిద్దో అదే చేస్తున్నాడంట. కానీ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. అతిశయించువారు ఎవరినందు అతిశయించాలి? ప్రభువునందు అతిశయించాలి, దేవుని అతిశయించాలి. దేవుడు నన్ను బాగు చేశాడని అతిశయించాలి, దేవుడు నన్ను దీవించాడని అతిశయించాలి, దేవుడు నన్ను హెచ్చించాడని అతిశయించాలి, దేవుడు ఒక స్థానంలో నిలబెట్టాడని అతిశయించాలి, దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడని అతిశయించాలి. ఎవరి ముందుని పెట్టాలి? దేవుని ముందు పెట్టి నువ్వు ఆనందించాలి. కానీ వీడేమనుకుంటున్నాడు? వాడే ముందు పెట్టుకొని ఆనందిస్తున్నాడు. దేవుడు ఆడిచ్చాడు, నేను చదవబట్టే కదా, నేను కష్టపడబట్టే కదా. ఒకడంట పొద్దున్నే లేచి సుతార్ పనికి వెళ్ళాడంట, క్యారేజ్ కట్టుకొని సుతార్ పనికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేశాడంట. కష్టపడి పని చేయగానే ఆ రోజు సాయంత్రం మేస్త్రి వచ్చి తన కూలి డబ్బులు ఇచ్చాడు. కూలి డబ్బులు ఇవ్వగానే ఏమనుకుంటారు? డబ్బులు రాగానే తనకు నచ్చింది చేయాలనుకుంటారు అనుకోరా? స్త్రీలు అయితే వాళ్ళు కొనుక్కోవాలనుకున్న చీరలు కానీ, బట్టలు కానీ, ఇంకా ఆభరణాలు కానీ వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కుంటారు. కానీ పురుషులు అయితే ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉంటారు. వీడు కూడా డబ్బులు రాగానే మంచిగా మాంసం తెచ్చుకొని, మాంసం మంచిగా ఫ్రై చేసుకొని, చక్కగా ఫ్యాన్ వేసుకొని, ఫ్యాన్ కింద కూర్చొని మనం తినొచ్చు అనుకొని తన హృదయంలో అనుకున్నాడంట. తన మనసులో అనుకొని డబ్బులు తీసుకొని మేస్త్రి దగ్గరికి వెళ్ళి, షాప్ దగ్గరికి వెళ్ళి మాంసం తీసుకొని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ మాంసం కూర వండుకొని మంచిగా ఫ్రై చేసుకొని అన్ని గిన్నెలన్నీ రెడీగా తెచ్చి ఫ్యాన్ కింద పెట్టాడు. ఫ్యాన్ కింద పెట్టుకొని ఇట్లా పైకి చూస్తూ ఉన్నాడు. చాలామంది అంటారు దేవుడు ఏదో సహాయం చేస్తేనే మనకు దొరికిద్ది అంటారు, దేవుడు మనకి ఏదైనా హెల్ప్ చేస్తేనే మనకు దొరికిద్ది అనుకుంటారు. ఈరోజు నేను కష్టపడ్డాను, ఈరోజు నేను శ్రమపడ్డాను, ఈరోజు నేను చెమటర్చాను కాబట్టి నాకు ఇది దొరికిందని వాడే ఆలోచించుకుంటున్నాడంట. వాడిట పైకెళ్ళి తల పైకెత్తి ఆలోచిస్తున్నప్పుడు కుక్క వచ్చి మాంసం మొత్తం తీసుకొని పోయిందంట. కింద కుక్క వచ్చి మాంసం మొత్తం తీసుకొని పోయేసరికి వాడు పల్లెల్లో చూడగానే
అన్నం ఉంది కానీ మాకు కూర లేదు. ఊరే పొద్దున్న నుంచి కొద్ది సాగిరి చేశాం కదా, పొద్దున్న నుంచి చోటేసాను. నిజమేనా నాయన, తప్పు అయిపోయింది. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడే లేకపోతే, దేవుడే నాతో ఉండలేకపోతే ఈరోజు పని చేసుకునేవాడిని కాదనుకున్నాడంట. ఈరోజు ఇంత డబ్బులు సంపాదించుకునేవాడిని కాదనుకున్నాడు. అప్పటి నుంచి దేవునికి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడంట. దేవుణ్ణి ముందు పెట్టి జీవించడం ప్రారంభించాడు. మనం కూడా మన జీవితంలో ఏ విధంగా అతిశయించాలంటే దేవుణ్ణి మనము మొదటగా అతిశయించాలి. అదే చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కంటిన్యూగా 18వ వచనాన్ని. ప్రభువుని హెచ్చించేవాడు ఎవరు? దేవుని నామాన్ని ఎవరైతే స్మరిస్తారో, దేవుని యొక్క నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, దేవుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా పొగుడుతారో వారు ఏమవుతారంట? యోగ్యులను. ఇంకా తనను తానే మెప్పు పొందుకున్నవాడు, తనను తానే హెచ్చించుకునేవాడు యోగ్యుడు కాదు. ఎవరైతే దేవుణ్ణి మెచ్చుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారో, ఎవరైతే దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో వారు హెచ్చించబడతారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు ఎక్కడా? పని విషయంలో కావచ్చు, దేవుడు ఆశీర్వాద విషయంలో కావచ్చు, దేవుడిచ్చిన దీవెన విషయంలో కావచ్చు. మనము తగ్గింపు లైఫ్ అనేది మనకి కలిగి ఉండాలి. దుష్టి యొక్క స్వభావం ఏంటి? మొదటిగా గర్విస్తాడంట, రెండోదిగా అతిశయిస్తాడంట, మూడోది ఏం చేస్తాడు? అసలు దేవుడు ఉంటే కదా మనం పట్టించుకోవడానికి, అసలు దేవుడు ఉంటే కదా మనం చూడటానికి, అసలు దేవుడు ఉంటే కదా అని భావిస్తూ ఉంటాడంట. అసలు దేవుడు లేడరా బాబు అని మొత్తుకుంటూ ఉంటారంట. చాలామంది మనం లోకంలో చూసుకున్నట్లయితే చాలామంది అనుకునే మాట ఇది. ఏ మాట? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉన్నాడా? మీరు ఆరాధిస్తున్న దేవుడు నిజంగా ఉన్నాడా? చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడు కానీ కనపడడు. మీరు అడగండి, మీకు బుర్ర ఉందా అని. ఉంది అని అంటారు. ఏది చూపి అని చూపిస్తారా? చూపించలేరు కదా. కొన్ని నమ్మాలి. అలాగే ఈ దుష్టుడి యొక్క క్వాలిటీ, దుష్టుడి యొక్క లక్షణం ఏంటంటే దేవుడు లేడని యోచిస్తారంట. అదే కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం కానీ 53, దేవుడు లేడని ఎవరంట? అజ్ఞానులు, వెర్రితనం కలిగిన వారు, బుద్ధి లేని వారు ఏమనుకుంటారు? తన మనసులో ఆలోచించుకుంటారంట. ఎవరంట? బుద్ధిహీనులు. అంటే ఎవరు? తెలివి తక్కువ వాళ్ళని. మనం అంటాం కదా, మన వాడుక భాషలో ఏమంటాం? ఇది బుర్రే లేదురా బాబు, ఎట్ట బతుకుతాడు అని అంటాం మనమా? అలాగే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దుష్టుడు ఏ విధంగా మాట్లాడతాడంటే దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాడంట. ఎందుకని? వాడికి బుద్ధి లేదు, వాడికి జ్ఞానం లేదు, వాడికి తెలివి లేదు. చూడండి, ఒక ఊర్లోనంట ఒక క్రైస్తవుడు కటింగ్ షాప్కి వెళ్ళాడంట కటింగ్ చేయించుకోవడానికి. కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళగానే ఆ మంగళోడు అన్నాడు, ఏమండి మీరు చర్చికి వెళ్తారా, దేవుని మందిరానికి వెళ్తారా అని కటింగ్ చేస్తా మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతున్నప్పుడు ఈ కుజ్జిలో కూర్చున్న వ్యక్తి ఏమన్నాడంటే, అవును నేను దేవుని మందిరానికి వెళ్తాను, దేవుని నమ్ముకున్నాను, ఖచ్చితంగా దేవుని ప్రార్థిస్తానని చెప్పాడంట. ఈ మంగళోడు అంటాడు, ఏంటి సార్ మీరు భలే మాట్లాడతారు, అసలు దేవుడు ఉంటేనే కదా, దేవుడు అనేవాడు ఉన్నాడు అసలుకి, దేవుడు ఉంటే ఈ లోకంలో ఎన్నో పాపాలు ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఈ లోకంలో ఎన్నో అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఈ లోకంలో అనేక కార్యాలు ఎందుకు జరుగుతున్నాయని ఆ వ్యక్తిని అన్నాడంట. ఆ వ్యక్తిని అనగానే ఆ వ్యక్తి మేలకొంటున్నాడు, కూర్చున్నాడు, కటింగ్ అయిపోయింది, డబ్బులు ఇచ్చాడు, బయటకు వచ్చాడు డోర్ దగ్గరికి. అలాగే ఆ మంగళ వ్యక్తి కూడా బయటకు వచ్చాడు. ఆ దేవుని నమ్ముకున్న వ్యక్తి అంటాడు, మీరు గిన్నాక ఏదో అన్నారు కదా దేవుడు లేడని, అసలు మంగళోడు ఉన్నాడా అని ఈయన అంటున్నాడంట. ఎవరు? దేవుడిని నమ్ముకున్నవాడు ఏమంటున్నాడు? మంగళోడు ఉన్నాడా? అదేంటి సార్ మీరు భలే మాట్లాడతారు, నేనేగా మంగళోడిని, నీకు ఇప్పటిదాకా కటింగ్ చేశాను, షేవింగ్ చేశాను కదా, ట్రిమ్మింగ్ చేశాను కదా, మీరు నమ్మట్లేదు ఏంటంటే, అసలు మంగళోడు ఉంటే మరి బయట ఏంది వాడు అట్ట జుట్టు పెంచుకున్నాడు, బయట ఏంది వాడు అట్ట గడ్డం పెంచుకున్నాడు, బయట ఏంది వాడు ఆ రకంగా జుట్టు పెంచుకొని తిరుగుతూ ఉన్నాడంటే మంగళోడు అంటాడంట, సార్
వాడు నా దగ్గరకు వస్తే నేను బాగు చేస్తాను, నా దగ్గరకు వస్తే నేను కటింగ్ చేస్తాను, నా దగ్గర రాని నేనేం చేస్తాను ఎమ్మటీని అంటాడంట. అలాగే నీవు కూడా దేవుడి మందిరానికి వస్తే, నీవు కూడా దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు, దేవుడు ఎవరిని ఒత్తిడి చేయడు, దేవుడు ఎవరిని నెట్టడు. స్వతహాగా స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, మనకి ప్రేమ చూపాడు మన పట్ల. మనము తెలుసుకొని మనంతట మనమే దేవుని సన్నిధానికి రావాలని అటువంటి స్వేచ్ఛను మనకి కలుగజేశాడు. అందుకోసమే ఏమంటాడంటే దుష్టుడు దేవుడు లేడనుకుంటాడంట. ఇంకా మీరు చూడండి, 4వ స్వభావం ఏంటంటే దుష్టుడి స్వభావం, అసలు దేవుడు అసలు మనల్ని పట్టించుకోడు, దేవుడు మనల్ని చూడడు, దేవుడు మన పరిస్థితులని అబ్జర్వ్ చేయడు, అసలు నన్ను చూడనే అనుకుంటాడట. ఎవడు? దుష్టుడు. మీరు ఇంటికెళ్ళా చదువుకోండి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఉంటాయి. ఇంకా మీరు చదవగలిగితే 94వ కీర్తన 9వ వచనం అనుకుంటా, ఆ మాటను చదవండి. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనం. చెవులను కలగజేసిన వాడు ఎవరంట? దేవుడు చెవులను నిర్మించినప్పుడు వినకుంటుంటాడా? కంటిని నిర్మించినవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను తయారు చేసినవాడు, నిన్ను నిర్మించినవాడు నిన్ను అబ్జర్వ్ చేయకుండా ఉంటాడా? ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, పిల్లలు పుట్టగానే వదిలేస్తారా? వాడు ఆడికి వెళ్తున్నాడు, వాడు ఎటు తిరుగుతున్నాడు, వాడు ఏ ఇంటికి వెళ్తున్నాడు, మంచిగా ఉంటున్నాడా, మంచిగా చదువుకుంటున్నాడా, చదువుకోడా? ఎందుకని మనం హాస్టల్కి వెళ్తాం, ఎందుకని స్కూళ్ళకి వెళ్తాం? దారిలో ఉన్నాడా లేడా, ఈడు దారిలో ఉందా లేదా ఈమె, అవునా కదా? ఈడు సరిగ్గా ఉన్నాడా లేదా మనం తెలుసుకోవడానికే స్కూల్కి కానీ హాస్టల్కి కానీ వెళ్తాం. అలాగే దేవుడు కూడా మనం ఏ రీతిగా ఉన్నాడో ప్రతిదీ అబ్జర్వ్ చేసేవాడంట. కానీ దుష్టుడు ఏమంటాడు? అసలు దేవుడు పట్టించుకోడంట. దుష్టుడి యొక్క స్వభావం ఏంటిది? మొదటిగా గర్విస్తాడు, రెండోది అతిశయిస్తాడు, మూడోది ఏమో దేవుడు లేడని తన హృదయంలో ఆలోచించుకుంటాడు, నాలుగోది అసలు దేవుడు మనల్ని పట్టించుకోనని ఆలోచిస్తాడు. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, రెండో యొక్క నియమం ఏంటిదంటే పాపముల మార్గంలో నిలవక అన్నాడు. ఎక్కడ నిలవద్దంట? పాపుల మార్గం అంటే ఏంటిది? దేవునికి ఇష్టం లేనిది పాపం. దేవునికి ఏదైతే నచ్చదో, దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో అది పాపము. మనము అక్కడ ఉండకూడదంట. చదవండి ఒక మాటని, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14-15 అనుకుంటా. ఎవరి త్రోవల్లో నువ్వు చేరకూడదంటే భక్తిహీనులు, సగం సగం భక్తి చేసే వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళకూడదు. ప్రార్థన చేయని వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. దేవుని మందిరానికి వెళ్ళని వారి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. అదే మాట అంటున్నాడు అక్కడ, భక్తిహీనుల త్రోవన నువ్వు చేరకము. చాలు, ఇక్కడ ఎక్కడికెక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు. దేవుని నమ్ముకునే వాళ్ళ దగ్గరికి మీరు అస్సలు వెళ్ళకూడదు. అందుకోసమే రోమీయులు రాసిన పత్రికలు ఏమంటాడు? విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడండి పొత్తు? విశ్వాసికి అవిశ్వాసికి సహవాసం ఉండకూడదు, విశ్వాసికి అవిశ్వాసికి ఫ్రెండ్షిప్ ఉండకూడదు, విశ్వాసికి అవిశ్వాసికి కమ్యూనికేషన్ ఉండకూడదు, విశ్వాసికి అవిశ్వాసికి వాట్సాప్ చాటింగ్ ఉండకూడదు, విశ్వాసికి అవిశ్వాసికి కాంటాక్ట్ అనేది ఉండకూడదు. ఉంటే ఏమైపోతావు? వాళ్ళ దారిలోకి మారిపోతావు. ఒకరోజేరా మందిరం మానేద్దామని అంటాడు వాడు, ఒకరోజే కానీ నువ్వు మానేస్తావు. మళ్ళీ ఫంక్షన్ ఉంది అంటాడు వాడు, అదే రోజు ప్రార్థన ఉండిద్ది, అటే వెళ్ళిపోతావు. 6 నెలలు కలిస్తే ఏమవుతుందంట? వీడు వాడవుతాడంట. అందుకనే విశ్వాసికి అవిశ్వాసికి మనకి జోడి ఉండదు. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే పాపుల మార్గంలో నువ్వు నిలవకూడదు, పాపం చేసేవారి దగ్గర నువ్వు ఉండకూడదు, భక్తి లేని వాళ్ళ దగ్గర నువ్వు ఉండకూడదు, దేవుని ఆత్మ లేని వాళ్ళ దగ్గర నువ్వు ఉండకూడదు. అందుకోసమే ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన
ఉమ్, ఉమ్, తన వస్త్రమును ఆ, చాలండి. ఇక్కడ ఎవరి గురించి తెలియజేస్తూ ఉందంటే భక్తుడైన యోసేపు గారి గురించి ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాయి. యోసేపు ఒక పని కోసం ఒక ఇంట్లో జాయిన్ అయ్యాడంట. సెక్యూరిటీగా ఉన్నాడంట. ఆ ఇంట్లో అన్నిటి మీద అధికారిగా ఉన్నాడు. మంచిగా పని చేస్తూ ఉన్నాడు. అన్ని పనులు కూడా చురుగ్గా చేస్తూ ఉన్నాడు. చురుగ్గా చేసే కొద్దీ రాజుకి ఏమైందంటే యోసేపు మీద కనుదృష్టి పడింది. ఒరే వీడు భలే చేస్తున్నాడు ప్రతి పని, భలే ఆలోచిస్తున్నాడు ప్రతిగా అని రాజు బాగా మెచ్చుకుంటున్నాడంట. మెచ్చుకోగానే రాజు యొక్క భార్య ఏం చేసిందంటే ఇతను నాకన్నా ఎక్కువ మెప్పు పొందుతున్నాడు, ఇతను నాకన్నా ఎక్కువ పేరు పొందుతున్నాడని ఈమెం చేసింది, ఈమెపై కుట్ర పండి ఇన్ని మోసం చేసి పాపంలోకి లాగాలనిపించింది. అందుకోసమే ఎవ్వరు లేనప్పుడు యోసేపుని పిలిచిందంట. యోసేపుని పిలిచి పాపము చేయమని ప్రేరేపించిందంట. అప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. యవ్వనుడా నీ యవ్వన బెచ్చల నుండి నువ్వు పారిపో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తుడైన యోసేపు ఎక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు? పాపంలో నుంచి పారిపోతూ ఉన్నాడు. పాపం ఉండే చోట్ల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా మీరు చదవగలిగితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పకము అని అంటది. పాపులు నిన్ను ఒప్పింపజేస్తారంట, పాపం చేయాలని రమ్మంటారంట, పాపం చేయాలని మెసేజ్ చేస్తూ ఉంటారంట, పాపంలో పడిపోవాలని ఫోన్ చేస్తూ ఉంటారంట, పాపంలో పడిపోవాలని నిన్ను చేపట్టి నడిపిస్తూ ఉంటారంట. కానీ నువ్వేం చేయాలి? చేతులను దులుపుకోవాలి, కాంటాక్ట్ని బ్లాక్ చేయాలి, వాట్సాప్ని డిలీట్ చేయాలి, అన్నిటినీ దూరం చేయాలి. అప్పుడు నువ్వేం అవుతావు? దేవునికి దగ్గరగా అవుతావు. ఒరే భలేగుంది, భలే వచ్చింది, టిక్కున మెసేజ్ అని నువ్వు టిక్కున పెట్టావనుకో, స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి బండి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్ది? నాశనకరమైన గుంట ఊబిలోకి వెళ్ళిపోయింది. జిగటగల దొంగ ఊబిలోకి వెళ్ళిపోయింది. దొంగ వేటకెళ్ళినప్పుడు వల వేస్తాడంట పిట్టలకి. ఆ వలలో పడితే పిట్ట కూడా బయటికి రావడం కష్టం. అలాగే మనము ఆ వలలో పడకుందే మనము పారిపోయే విధంగా ఉండాలి. 3వ మాటను చెప్పి ముగిస్తాను. అపహాసికులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండకూడదంట. ఎవరు అపహాసికులు అంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం కానించి చదువుదాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 'కృతజ్ఞత వచనమే మీరు చెల్లింపవలను కానీ ఏంటంట అపహాసికుడు చేసే పని? బూతులైనను పోకిరి మాటలైనను ఏమంటున్నాడంట అక్కడ? బూతులను మాట్లాడకూడదంట, వ్యర్థమైన మాటలు నీ నోట్ల నుంచి రాకూడదంట. సరసోక్తులు అంటే ఇంకా మాట్లాడాలని అనవసరమైన మాటలు మీ నోట్లో నుంచి రాకూడదంట. అపహాసికుడికి ఉన్న లక్షణం ఏంటిదంటే, అపహాసికుడు చేసే పనిది ఏంటంటే ఎప్పుడు కూడా నిన్ను ఎగతాళి చేస్తాడు, ఎప్పుడు కూడా నిన్ను కామెంట్ చేస్తాడు, ఎప్పుడు కూడా నిన్ను హేళన చేస్తూ ఉంటాడు. అపహాసికులు అంటే వాళ్ళనే కాదా? మరి ఏం భక్తిరా బాబు, పొద్దున్న పోత 3 గంటలు అట్ట కూర్చుంటున్నావురా నాయన. వాళ్ళు అపహాసికులు. ఎప్పుడు చూడు మందిరంలో పరిచర్యకని పోతారు. ఎవరు? వాళ్ళు అపహాసికులు. ఎప్పుడు చూడు పాస్టర్ గారు అమ్మటి ఏదో మీటింగ్ అని వెళ్తాం. వాళ్ళు అపహాసికులు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా హేళనగా మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే దేవునికి విరోధంగా ఉంటారో వారు అపహాసికులు. ఎగతాళి చేసేవాళ్ళు, నిందించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళు. ఎవరు వీళ్ళంతా? అపహాసికులు. అందుకోసమే భక్తుడు ఏమంటున్నాడంటే దుష్టుల మార్గంలో మీరు ఉండొద్దు, పాపులు నడిచే మార్గంలో నువ్వు వెళ్ళకు. అపహాసికులు కూర్చున్న చోట కూర్చోక ఎక్కడ ఉండాలి? యెహోవా ధర్మశాస్త్రమందు దీవా ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ఎప్పుడు కూడా నీ చేతిలో పరిశుద్ధమైన గంధం ఉండాలంట. ఎప్పుడు కూడా నీ హృదయంలో పరిశుద్ధమైన మాటలు ఉండాలంట. ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటల మీద నువ్వు ఆనందించాలంట. దివారాత్రులు అంటే కీర్తన గ్రంథము 63వ అధ్యాయం చూడండి.
కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 4-5. దావీదు కొన్న మంచం మీద, దావీదు పడుకున్న మంచం మీద దావీదు అంటున్నాడు, దావీదు నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలకి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్విన మెదడు నాకు దొరికినట్టుగా, ఎంతంట క్రొవ్విన మెదడు నాకు దొరికినట్టుగా ఆయన ప్రాణము సంతోషిస్తుందంట. ఎప్పుడు? అర్ధరాత్రి పూట దేవుని యొక్క వాక్యాన్ని స్మరించుకున్నప్పుడు, అర్ధరాత్రి పూట దేవుని యొక్క మాటల మీద ఆలోచన పెట్టినప్పుడు, అర్ధరాత్రి పూట దేవుని యొక్క మాటల మీద దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంట? సంతోషము, ఆనందం. కొంతమందికి అయితే 11 అయితే చాలు, అసలుకి శివాట్లు పడతాయి. ఇప్పుడు మొక్కజొన్న కంకులు కళాయిలు వేస్తే ఎట్ట వెళ్తాయి? కొంచెం ఒక గంట ఆలస్యం అయితే చాలు, 11 అయితే చాలు, 12 అయితే చాలు. కానీ దావీదు ఏమంటున్నాడు? రాత్రి జాముల యందు నేను నిన్ను ధ్యానించినప్పుడు నాకు భలే సంతోషమయ్యా, నాకు భలే ఆనందంగా ఉందయ్యా. అటువంటి వారు ఏం చేస్తారంటే, కీర్తనల గ్రంథంలోనే చెబుతుంది, అటువంటి వారు ఎప్పుడు కూడా యెహోవా మందిరపు ద్వారపు గుమ్మముల యొద్ద కాచుకొని ఉంటారంట. ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తులుగా ఉంటారంట. ఎప్పుడు కూడా దేవుని మందిరం ఆవరణంలో నివసించే వాళ్ళుగా ఉంటారంట. ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని స్తుతించేవారిగా ఉంటారంట. ఎవరు? దివారాత్రములు ధ్యానించేవాడు. అందుకోసమే దుష్టుడు ఆలోచనలు కానీ, పాపులు మార్గములు కానీ, అపహాసికులు కూర్చుండే చోట కూర్చుండట కానీ, ఈ చోట్ల మీరు కూర్చోకుండా దేవుని యొక్క మాటల మీద మీరు దృష్టి ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుడు ఏ విధంగా దీవిస్తానన్నాడు? నీటి కాలువల ఓరన ఉంచుతానన్నాడు. నీ ఆకులు రాలిపోవన్నాడు. నీవు ఫలమిచ్చే చెట్టుగా మారతావన్నాడు. ఇంకా నువ్వు చేసే ప్రతి ఒక్క పని, ఏదైనా జాబ్కి వెళ్తున్నావో, ఏదైనా ఉద్యోగానికి వెళ్తున్నావో, ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నావో, ఏదైనా పొలం పనికి వెళ్తున్నావో, ఏదైనా బయట పనులకు వెళ్తున్నావో, ప్రతి ఒక్క పని సఫలమవుతుందంట. ఎప్పుడు? దుష్టుల్లో నువ్వు ఉండకున్నప్పుడు, ఎప్పుడు పాపపు జీవితం చేయనప్పుడు, ఎప్పుడు అపహాసికుల చోట నువ్వు కూర్చోన్నప్పుడు, ఇవన్నీ చేయగలిగితే దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడంట? దుష్టుల మార్గంలో మనం ఉండాలా, ఉండకూడదా? పాపుల మార్గంలో మనం వెళ్ళాలా, వెళ్ళకూడదా? అపహాసికులు కూర్చునే చోట ఒరే జరుగు అని కూర్చోవాలా, లేకుంటే వెళ్ళిపోవాలా? మనోళ్ళు ఏం చేస్తారంటే ఒరే ఖాళీ లేకుండా వాడిని నెట్టేసి మరీ కూర్చుంటారు. అవునా కాదా? అందుకోసమే ఈ 3 నియమాలు మీ జీవితంలో పాటించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా మీ మీదికి దిగివచ్చునుగాక.